రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న 3 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేస్తాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. 47, 21వ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు చల్లా స్వరూపరాణి, చల్లా హరిశంకర్ల నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్నగర్లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. 2 ఏళ్ల కాలంలో తెలంగాణకు కరీంనగర్ నగరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹2 కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. పొన్నం బండి సంజయ్ నగరానికి ₹1 కూడా తీసుకురాలేదని విమర్శించారు గంగుల. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, బీజేపీ పార్టీ ఎన్నటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తెలిపారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అదేవిధంగా ప్రతి పోలుకు స్ట్రీట్ లైటే కానీ అందరూ ఎవరు కూడా ఇంటి నుంచి మున్సిపల్ పోకుండా మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన ప్రతిదీ కూడా నేను మీకు అందుబాటులో ఉండి ఒక ఆఫీస్ పెట్టి సర్వీస్ చేస్తున్నా. దాన్ని గుర్తించిన మీరు నాకు చాలా ఆదరించి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరోసారి ఘన విజయం సాధిస్తావు బిడ్డ, నువ్వు నీ దారిలో మేము వస్తాం, నిన్ను నడిపిస్తున్నా. మీ అందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని పేరు పేరున కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరి 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ మా శ్రీమతి చల్లా స్వరూపరాణి హరిశంకర్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ గొప్ప పెద్దలు, విద్యావంతులు, మన చాలా మంది అనుభవం ఉండి కుటుంబాలు సక్సెస్ఫుల్ ఉన్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చి నాకు బ్లెస్సింగ్ చేస్తున్నందుకు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ఇంకా 60 నెలలు నేను సేవ చేసే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయం దేవుళ్ళు మన డివిజన్లో ఉన్న అన్ని కుటుంబాలపై వారి ఆశీస్సులు ఉండి అన్ని డివిజన్లో ఉన్న కుటుంబాలు అందరూ ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా వృద్ధి చెందాలని, అందరూ వాళ్ళ కుటుంబాలు కూడా భవిష్యత్తులో మంచి సక్సెస్గా ఆ దేవుళ్ళు ఆశీర్వదించాలని ఆ దేవుళ్ళను కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు తీసుకొని నామినేషన్కు బయలుదేరుతున్నాం. ముఖ్య అతిథిగా మన పెద్దలు ఓట్లు 2 సంవత్సరాలు ₹2 తినోడు ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తారు? అయిపోయాయి. చూస్తున్న కొద్దీ మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయాయి. మళ్ళీ అత్తాది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందా? రాదు. మోసం చేసిండు అందరినీ. ఇక బీజేపీ జీవితంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ కరీంనగర్ నిజామాబాద్ ఒక గిలగిలంటది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది? మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గమల కావాలి హోదాలు ఉంటారు. ఆ హోదా వీళ్ళకుంటా కదా. రేపు పొద్దున్న మళ్ళా అదే హోదాలతో పని చేయాలి మీ అందరికీ.
ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మోసం చేసిందో దాన్ని మళ్ళీ మనం చేయాలి. అందుకే నేను ఒక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈరోజు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్కు 0 రూపాయలు తినలే. అటు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఉండి కూడా రూపాయి బిల్ల తినోడు ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చెప్తాడు కాబట్టి ఏమీ తేడు. మళ్ళీ ఎవరు చేయాలి? మళ్ళీ మనం వేయాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి, మేమే చేయాలి. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీతోటి పోటీకి వచ్చిర్రు, కాలాల కట్టబెట్టిన ఉంటారు, చాలామంది ఉంటారు. అది మళ్ళీ వాళ్ళు కనబడరు, మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడరు. ఎన్నికల ముందు కనబడలేదు, ఎన్నికల తర్వాత కనబడలేదు. కాబట్టి ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల తస్మా జాగ్రత్త. ఈ రోజు చెల్ల హరిశంకర్ కానీ స్వరూప కానీ మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ఇది ప్రతి కడపలో ఒక బిడ్డలేరు ఉన్నాడు, మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, అన్నీ ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ మన ఇండ్లు ఉంటాయి, సుత్తలేవు బయట కాడ చందాలు వసూలు చేసే అటువంటి రావద్దు మన రాదు. కాబట్టి మంచి వ్యక్తి గెలిపేయండి, మంచి అవకాశం వస్తుంది, మేయర్ అవకాశం వస్తుంది. మన మేయర్ అవకాశం వస్తుందంటే ఇటు ఒక్కొక్క ఇటుక వేరవాలి, ఈ ఇటుక కూడా మనము గెలిపిస్తే ఇల్లు అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటే మనము ఈరోజు 10 సంవత్సరాలు ఇక్కడ మేయర్ మనమే ఉన్నాము, ప్రభుత్వం మనం ఉన్నాము, ఎమ్మెల్యే మనం ఉన్నాం కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే నేనే ఉన్నా, మళ్ళీ మేయర్ చేసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసుకుందాం. వీళ్ళు ఫెయిల్ అయినరు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 ఫెయిల్ అయింది కాబట్టి ప్రభుత్వంలో లేకున్నా పోరాటం చేసినాం. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలి. మళ్ళీ కరీంనగర్ అద్భుతంగా తీసేందుకు మీరందరూ టీఆర్ఎస్ పార్టీ మద్దతు చేయాలి. చల్లా స్వరూపకు హరిశంకర్కు మద్దతు ఇచ్చి అద్భుతంగా మంచి మేడతో ఇచ్చేస్తే మీకు స్థానం లేదురా, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ స్థానం లేదు, మీరు మోసం చేశారని చెప్పి ఓటు ద్వారా చల్లా స్వరూప గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే.